అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పండుగలు మన సంస్కృతి సంప్రదాయంలో భాగమని, మన వారసత్వాన్ని గుర్తు చేసే ఆనంద వేడుకలు అని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కెఎస్ రామారావు అన్నారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో దాండియా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కెఎస్ రామారావు మాట్లాడుతూ, నవరాత్రి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన సద్దుల బతుకమ్మ, దేశంలో అత్యంత ప్రాచుర్యమున్న దాండియాలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. అందుకే ఈ రెండు వేడుకలను మన సభ్యుల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎఫ్ఎన్సీసీ కార్యదర్శి తుమ్మల రంగారావు మాట్లాడుతూ, మన కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొంటారు. అందుకే ఈసారి దాండియా బతుకమ్మ పండుగల కోసం భారీ ఏర్పాట్లు చేశాం. అలాగే ప్రత్యేక వంటకాలను కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఎఫ్ఎన్సీసీ కోశాధికారి శైలజ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాల్లో మహిళలు, పిల్లలు పాల్గొని దాండియా బతుకమ్మ ఆడటం కన్నుల పండుగగా ఉంది. ఇలాంటి వేడుకలను మన సెంటర్లో తరచుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్సీసీ అధ్యక్షులు కెఎస్ రామారావు, ఉపాధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మల రంగారావు, సంయుక్త కార్యదర్శి సదాశివరెడ్డి, కోశాధికారి జె శైలజతో పాటు కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, కె మురళీమోహన్ రావు, ఏడిత రాజా, ఎస్ నవకాంత్, భాస్కర్ నాయుడు, బాలరాజు, వివి గోపాలకృష్ణరాజు, సిహెచ్ వరప్రసాదరావు, కోగంటి భవానీ పాల్గొన్నారు. మీడియా కమిటీ చైర్మన్ భగీరథ, అలాగే కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండెటి, సభ్యులు పద్మజ, శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతేడాది అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు నటి శోభిత. కానీ ఆ తర్వాత తన నుంచి సినిమాల పరంగా ఏ కొత్త కబురు వినిపించలేదు. అయితే ఇప్పుడు ఆమె తదుపరి చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ప్రముఖ తమిళ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న వెట్టువంలో ఆర్య, విఆర్ దినేష్లతో కలిసి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇదొక విభిన్నమైన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ముస్తాబోతుంది. శోభిత ఇందులో యాక్షన్ కోణంలో సాగే శక్తివంతమైన పాత్రలో అలరించనున్నట్టు తెలుస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో తెరపైకి రానుంది. తంగలాన్ లాంటి విజయం తర్వాత పారంజిత్ నుంచి రానున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి జూనియర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. సాయి గురుపాటి నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జూలై 18వ తేదీన థియేటర్స్కు వచ్చింది. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాను 25 కోట్ల బడ్జెట్తో నిర్మించగా 16 కోట్లను మాత్రమే రాబట్టింది. అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైపోయింది. గాలి జనార్దన్ రెడ్డి పెద్ద వ్యాపారవేత్త కావడం, కిరీటి చాలా అనుకువగా మాట్లాడటం, ఇంటర్వ్యూస్లో, ఈవెంట్స్లో కనిపించడం, అలాగే శ్రీలీలతో పోటీపడి అతను డాన్సులు చేయటం, డిఎస్పీ ట్యూన్స్, శ్రీలీల గ్లామర్ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ సినిమాకి తెలుగు వైపు నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. హీరో హెయిర్ స్టైల్ విషయంలోనే ఎక్కువ అసంతృప్తి వ్యక్తమైంది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుండి ఆహాలోను, అమెజాన్ ప్రైమ్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. జీవితంలో వయస్సు అయిపోయిన తర్వాత గతంలో జరిగిన కొన్ని సంఘటనలను తలుచుకుంటూ మిగతా జీవితాన్ని గడపాలి. అందువలన అవమానాలకు భయపడి అనుభవాలను దూరం చేసుకోకూడదు అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించారు. పాటలు, డాన్స్లు ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా వైరల్ సాంగ్ ఒక రేంజ్లో వైరల్ అయింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ రాబట్టుకుంటుందో చూడాలి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడంలో అఖండ విజయాన్ని సాధించిన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించనున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలుగు చిత్రాలను కర్ణాటకలో విడుదల చేసే సమయంలో ఎదురవుతున్న సమస్యలను సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు. తాను హీరోగా నటించిన ఓజీ సినిమాను కూడా కర్ణాటకలో పోస్టర్లు, బ్యానర్లు తొలగిస్తున్నారని, అలాగే కష్టాలు ఎదురవుతున్నాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి ప్రేక్షకులు అక్కడి చిత్రాలకు ప్రోత్సాహం ఇవ్వటం ఆపకూడదు. మంచి మనసుతో, జాతీయ భావోద్వేగాలతో ఆలోచించాలి. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ నుంచి రిషబ్ శెట్టి వరకు తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. రెండు రాష్ట్రాల ఫిలిం ఛాంబర్లు కలిసి చర్చించాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారు. కర్ణాటకలో తెలుగు సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని కాంతారా చాప్టర్ 1 వంటి సినిమాలకు ఆటంకాలు కల్పించకూడదని కోరుతున్నాను అని పవన్ పేర్కొన్నారు.
కర్ణాటకలో తెలుగు సినిమాలపై వివిధ ఆటంకాలు, పరిమితులు, టికెట్ ధరలపై నిబంధనలు అమలవుతున్నాయి. RRR, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, ఓజీ వంటి పెద్ద సినిమాలకు కూడా వివిధ ఇబ్బందులు ఎదురయ్యాయని, టికెట్ ధరల విషయమై హైకోర్టుకు కూడా వెళ్లాల్సొచ్చిందని తెలుగు సినీ పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో కాంతారా చాప్టర్ 1 టికెట్ ధరల పెంపు విషయంలో పునరాలోచన చేయాలని సినీ వర్గాలు కోరుతున్నాయి. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రంతో శాలిని పాండే కథానాయికగా అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తన కెరియర్ను ఏ విధంగా మలుపు తిప్పిందో, నటిగా తనపై ఎలాంటి ప్రభావం చూపిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు. ఆ సినిమా విజయం తనకు ఒత్తిడి కంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ఆమె స్పష్టం చేశారు. అర్జున్ రెడ్డి సినిమా అనుభవాల గురించి శాలిని పాండే మాట్లాడుతూ, ఆ సినిమా చేస్తున్నప్పుడు మేమంతా కొత్త వాళ్ళం. అది మా అందరికీ దాదాపు మొదటి సినిమా. అందరం కలిసి ఒక మంచి సినిమా చేయాలనే తపనతో పనిచేశాం. సినిమా విడుదలై అంత పెద్ద విజయం సాధించిన తర్వాత నాపై ఒత్తిడి పెరుగుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ నిజానికి నాకు నటిగా మంచి గుర్తింపు లభించిందనే భావన కలిగింది. నటి కావాలన్న నా కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో ఒత్తిడిని ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలీదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే మంచి సినిమాలు చేయాలని మాత్రమే అనుకున్నాను అని వివరించారు. తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ, దేవుడి దయ వల్ల ఒక నటిగా నా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగుతుంది. అర్జున్ రెడ్డి లాంటి ఒక మంచి ప్రాజెక్ట్తో నా కెరియర్ మొదలైంది. ఆ చిత్రంలో నేను పనిచేసిన వ్యక్తులు, నాకు అండగా నిలిచిన టీం వల్లే ఆ ప్రయాణం మరింత ప్రత్యేకంగా మారింది. అప్పటి నుంచి నేను పనిచేసిన సినిమాల్లో కూడా మంచి నటులు, దర్శకులతో పనిచేసే అవకాశం లభించింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని అని ఆమె తెలిపారు. బాలీవుడ్ ప్రముఖ నటి, హిమాచల్ ప్రదేశ్లోని మండి ఎంపీ కంగనా రనౌత్కు పంజాబ్లోని బటిండా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. అక్టోబర్ 27న జరగబోయే విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బటిండా జిల్లాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు మహీందర్ కౌర్ను ఉద్దేశించి కంగనా తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టును రీట్వీట్ చేస్తూ వ్యాఖ్యలు జోడించారు. ఆ వృద్ధురాలని షాహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ బానోగా పొరబడి ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో తన పరువుకు భంగం కలిగించారంటూ మహీందర్ కౌర్ బటిండా కోర్టులో కంగనాపై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా కంగనా తరఫు న్యాయవాది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఫిర్యాదుదారు మహీందర్ కౌర్ తరఫు న్యాయవాది రఘుబీర్ సింగ్ బెనివాల్ ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. కేసు ప్రారంభ దశలో నిందితులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడానికి చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవని వాదించారు. కంగనా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, లేని పక్షంలో అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కంగనా పిటిషన్ను కొట్టేస్తూ పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఫ్యాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన పొందింది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా అదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు పండగకొస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఓ మంచి ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత మళ్లీ బాబీ దర్శకత్వంలో మెగా 158 సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా దసరా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. మెగా ఫ్యాన్స్ ఈ హిట్ కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మిరాయ్ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్న మనోజ్ చిరుతో స్క్రీన్ షేర్ చేస్తే ఓ డిఫరెంట్ ఎలివేషన్ వస్తుందని అంచనాలున్నాయి. ఇదే సమయంలో చిరుకు జోడీగా అనుష్క శెట్టిని తీసుకోవాలనుకుంటున్నాడట బాబీ. చిరంజీవితో అనుష్క ఇప్పటి వరకు పూర్తి సినిమా చేయలేదు. స్టాలిన్ సినిమాలో ఒక పాటలో స్టెప్ లేసింది. ఇక మెగా 158లో పూర్తి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వెండి తెరపై తన కండలతో విలన్లను మట్టి కనిపించే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిజ జీవితంలో ఓ భయంకరమైన నొప్పితో పోరాడుతున్నారు. ఆ నొప్పి భరించలేక కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పి
ఆయన అభిమానులను, సినీ ప్రపంచాన్ని షాక్కు గురిచేశారు. ఏళ్లుగా తనను వేధిస్తున్న ఓ అరుదైన వ్యాధి గురించి సల్మాన్ తాజాగా పంచుకున్న విషయాలు అందరినీ కలిసివేస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటీమణులు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి నిర్వహిస్తున్న టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ అనే టాక్ షోకు సల్మాన్ ఖాన్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను ట్రైజెమినల్ న్యూరాలజియా అనే అరుదైన నరాల వ్యాధితో కొన్నేళ్లుగా బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాధి వల్ల కలిగే నొప్పిని మాటల్లో వర్ణించలేం. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చేవి. ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం అని సల్మాన్ భావోద్వేగంతో తెలిపారు. ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది ముఖ భాగంలోని నరాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక నాడీ సంబంధిత రుగ్మత. దీనివల్ల ముఖంపై మెరుపు లాంటి భరించలేని నొప్పి కలుగుతుంది. బ్రష్ చేయటం, తినటం, మాట్లాడటం వంటి చిన్న పనులు కూడా విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. సల్మాన్ చాలా కాలంగా ఈ సమస్యతో పోరాడుతున్నట్టు వివరించారు. గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కెరీర్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసినప్పటికీ ఆయన హీరోగా నటించిన సికిందర్ వంటి భారీ అంచనాల చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం ఆయన గ్యాల్వన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఒకవైపు కెరీర్లో ఒడిదుడుకులు, మరోవైపు తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నప్పటికీ తన బాధను ధైర్యంగా పంచుకున్న సల్మాన్ తీరుపై అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ మధ్య ఉన్న దశాబ్దాల స్నేహానికి బీటలు వారినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు చేసుకున్న చిన్నపాటి వ్యాఖ్య ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీగా ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవటం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరి మధ్య ఇంతకాలం ఉన్న అనుబంధం ఒక్కసారిగా ఎందుకు దెబ్బతిన్నదనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఫరా ఖాన్ దీపికా పదుకొనే పని వేళలపై సరదాగా స్పందించారు. ఆమె ఇప్పుడు రోజుకు కేవలం 8 గంటలే పనిచేస్తోంది. అలాంటిది ఈ షోకు రావడానికి ఆమెకు సమయం ఎక్కడుంటుంది అని ఫరా ఖాన్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అయితే సరదాకు చేసిన ఈ కామెంట్లు దీపికాకు నచ్చలేదని సమాచారం. ఈ వ్యాఖ్యల పట్ల ఆమె తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. ఈ పరిణామం తర్వాత దీపికా పదుకొనే వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫరా ఖాన్ను అన్ఫాలో చేశారు. ఇది గమనించిన ఫరా ఖాన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆమె దీపికాతో పాటు ఆమె భర్త నటుడు రణ్వీర్ సింగ్ను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి అన్ఫాలో చేశారు. దీంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. గతంలో వీరిద్దరి మధ్య ఎంతో మంచి సంబంధాలు ఉండేవి. ఫరా ఖాన్ దర్శకత్వం వహించిన ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో దీపిక హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలతో వీరి మధ్య స్నేహం మరింత బలపడింది. అయితే తాజా సంఘటనతో వారి స్నేహబంధం ప్రశ్నార్థకంగా మారింది. చిన్న జోక్తో మొదలైన ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తోందోనని వారి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన హనుమాన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుతుంది. అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో చిత్రం మహాకాళి. పూజా అపర్ణ కొల్లూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఇండియా నుంచి వస్తున్న తొలి ఫీమేల్ సూపర్ హీరో మూవీ ఇదే కావటం విశేషం. ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై రమేష్ దుగ్గల్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నామా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దసరా పండుగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి అక్షయ్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అక్షయ్ అసురుల గురువు శుక్రాచార్య పాత్రలో కనిపించబోతున్నారు. బెంగాల్ నేపథ్యంలో కాళీదేవి ప్రధానంగా నడిచే కథాంశమిదని, భారతీయ మహిళ సాధికారత, విశ్వాసం, ధైర్యానికి ప్రతీకగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఐమాక్స్ 3Dలో కూడా ఈ సినిమా చూడొచ్చని, భారతీయ విదేశీ భాషలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో సందడి చేస్తూనే మరోవైపు నాయిక ప్రధాన చిత్రాల్లోనూ ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తోంది నటి అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే కిష్కింధపురితో తెలుగులో మరో విజయాన్ని ఖాతాలో వేసుకునే నాయిక తర్వాత బైసన్ చిత్రంతో సినీ ప్రియుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం వెండితెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో జోరు చూపిస్తున్న ఈ మలయాళ సోయగం చిన్నతనంలో చదువులో వెనుకబడి ఉండటం వల్ల నటి కాలేనని అనుకునేదట. దీని వెనక ఉన్న ఆసక్తికర విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. కాకపోతే మా స్కూల్లో టాపర్స్కి మాత్రమే యాక్టింగ్లో అవకాశం ఇస్తారన్నది అలవాటు చేశారు. ఎందుకంటే బాగా చదివే వాళ్లే పెద్ద పెద్ద డైలాగుల్ని నేర్చుకోగలుగుతారు, తేలిగ్గా గుర్తుపెట్టుకుని చెప్పగలుగుతారు అనేవాళ్లు. ఆ మాటలన్నీ నా మనసులో బలంగా నాటుకుపోయాయి. నేను ఎలాగో స్కూల్ టాపర్ని కాదు కాబట్టి ఇక నటిని అవ్వలేనని నమ్మడం మొదలుపెట్టాను. నటి కావాలన్న నా కలను పూర్తిగా పక్కకు పెట్టేశా.
నాకు కొంచెం ఊహ తెలిసాకే చదువుకు నటనకు ఏ సంబంధం లేదన్న సత్యం బోధపడింది. మేము చదువుకుని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తామోనన్న ఉద్దేశంతో స్కూల్లో అలా చెప్పేవారని తెలుసుకున్నా అని చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది అనుపమ. ఈ దసరాకు ప్రేక్షకులను అలరించేందుకు ఇండస్ట్రీ సిద్ధమైంది. అక్టోబర్ 2న రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1, సన్నీ సంస్కారికి తులసి కుమారి 2 విడుదల కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొనుంది. సన్నీ సంస్కారికి తులసి కుమారిలో ప్రధాన పాత్రలో నటించిన జాన్వీ కపూర్ టీం సభ్యులు వివరణ ఇచ్చారు. ఈ పోటీ గురించి జాన్వీ మాట్లాడుతూ ఈ 2 భిన్నమైన కథాంశాలతో తెరకెక్కాయి. ఈ రెండింటి మధ్య పోటీని చూడటం అంటే ఓపెన్ హైమర్ బార్బీలను పోల్చడమే. కాంతారా భారీ బడ్జెట్లో రూపొందింది. మా చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇవి ఒకే తరహా చిత్రాలు కాదు. వీటి మధ్య ఎలాంటి పోటీ ఉండదు అని ఆమె అన్నారు. ఇక వరుణ్ ధావన్ కూడా ఈ విషయం గురించి ప్రస్తావించారు. ఇప్పటికే మా సినిమాను చాలాసార్లు వాయిదా వేశాం. టీం అందరం దీనికోసం కష్టపడ్డాం. కనీసం కొన్ని వారాల పాటు ఇది ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు కుదరకపోతే మేం దీన్ని దీపావళికి విడుదల చేయాలి. ఆ సమయంలోనూ పెద్ద సినిమాలుంటాయి. అందుకే గాంధీ జయంతి, దసరా సందర్భంగా విడుదల చేస్తున్నాం. ఈ విడుదల తేదీ విషయంలో నటీనటుల ప్రమేయం ఏమీ ఉండదు. ఇది నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్ణయం. గతంలో ఒకే తేదీకి 2 సినిమాలు విడుదలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ 2 కూడా ఆదరణ సొంతం చేసుకుంటాయని అన్నారు. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఓ యువ జోడీ ప్రేమ ప్రయాణం నేపథ్యంలో ఇది రూపొందింది. ఇక కాంతారా చాప్టర్ 1 విషయానికి వస్తే 2022లో విడుదలై విజయాన్ని సొంతం చేసుకున్న కాంతారాకు ప్రీక్వెల్గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందింది. బాలీవుడ్ నటి ఉర్వశి రౌతెలా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో విచారణకు రావాలని ఈడీ ఉర్వశి రౌతెలాకి ఈ నెల 15న సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకుంది ఉర్వశి. ఈ విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్ల ప్రచారం, వాటితో ఉర్వశికి ఉన్న సంబంధాలు, ప్రచారానికి తీసుకున్న డబ్బుల గురించి అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ఈడీ విచారించింది. ఇటీవల సురేష్ రైనా, యువరాజ్ సింగ్, నటి మంచు లక్ష్మి, అలాగే నటుడు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, సోనూ సూద్ కూడా విచారణకు హాజరయ్యారు. చట్ట విరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, నల్లధనం లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగానే పలువురు సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ ర్యాంప్ పై మళ్లీ మెరిసింది. లోరియల్ ప్యారిస్ ఫ్యాషన్ షోలో జిగేల్ మంది తన లేటెస్ట్ లుక్స్ తో ఫ్యాషన్ వరల్డ్ ను థ్రిల్ చేసింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన షేర్వాణితో క్యాట్ వాక్ లో పాల్గొంది. ఆండ్రూ కైనస్ అవుట్ఫిట్ తో ఐశ్వర్య ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకుంది. లోరియల్ గ్లోబల్ అంబాసిడర్ గా ఐశ్వర్య తన స్టంట్ ప్రెజెంట్ చేసింది. భారతీయ సంప్రదాయ షేర్వాణి స్టైల్లో డిజైన్ చేసిన బ్లాక్ కలర్ షేర్వాణిలో ఐస్ తన పర్ఫార్మెన్స్ చూపించింది. మెన్స్ వేర్ తరహాలో ఉన్న విమెన్స్ వేర్ ను ర్యాంప్ పై ఐశ్వర్య ప్రదర్శించింది. షేర్వాణిపై 10 ఇంచుల డైమండ్ ఎంబ్రాయిడరీ కవ్స్, కింది వరకు డైమండ్ స్కాలప్స్ ఉన్నాయి. క్యాట్ వాక్ కు చెందిన వీడియోను మల్హోత్రా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. బంద్ కలా కాలర్, స్ప్లిట్ నెక్ లైన్, ఫ్రంట్ డైమండ్ స్టడెడ్ బటన్స్, ప్యాడెడ్ షోల్డర్స్, ఫుల్ అండ్ స్లీవ్స్, ఫ్రంట్ సైడ్ స్లిట్స్ జాకెట్ తో ఐశ్వర్య అట్రాక్టివ్ గా ఉంది. జాకెట్ తగ్గ మ్యాచింగ్ ట్రౌజర్స్, హై హీల్స్, డైమండ్ ఇయర్ స్టడ్స్, రింగులు ధరించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మలయాళ మెగాస్టార్ మమ్ముటి ఎట్టకేలకు కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెట్రియాట్ దర్శకుడు మహేష్ నారాయణన్ తాజాగా వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్లో జరగనున్న షూటింగ్లో మమ్ముటి సెట్స్లోకి రానున్నారని, ఆయన తిరిగి కోలుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో మమ్ముటితో పాటు మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, అలాగే కుంచుకో బోబన్ వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించున్నారు. షూటింగ్ ప్రారంభమయ్యాక మమ్ముటి ఆరోగ్య సమస్య కారణంగా కొంత విరామం తీసుకున్నారు. ఈ విరామ సమయంలో కూడా ఆయన సినిమా గురించి ఆలోచించేవారని, తాను ప్రతిరోజు షూటింగ్ అప్డేట్ ఇచ్చేవాడని దర్శకుడు చెప్పారు. మమ్ముటి గారు లొకేషన్లో లేకపోయినప్పటికీ ఆయన పర్యవేక్షణ షూటింగ్లో పాల్గొన్నంతగా ఉండేదని, అందుకే ఇన్ని నెలల విరామం తీసుకున్నప్పటికీ సినిమా షూటింగ్పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఏడాది జూన్లో మమ్ముటి అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారత సినీ చరిత్రను మార్చిన సినిమా బాహుబలి ఇప్పుడు మరోసారి థియేటర్స్కు రానుంది. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ విజువల్ వండర్ కి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా
బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒక కొత్త ఎడిషన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా అంటే ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్ కలిపి ఒకే సినిమాగా తీర్చిదిద్దారు. దాదాపు 6 గంటల నిడివి ఉన్న ఈ 2 సినిమాలను కట్ చేసి సుమారు 3 గంటల ప్రత్యేక ఎడిషన్ గా రూపొందించారని సమాచారం. దీన్ని అక్టోబర్ 31, 2025న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో బాహుబలి 1, 2 సినిమాలు కలిపి 2,500 కోట్ల వరకు వసూలు సాధించాయి. భారత సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా మార్కెట్ గా మార్చిన సినిమాగా పేరుగాంచిన బాహుబలి ఇప్పుడు తక్కువ నిడివితో మరింత స్పీడ్, థ్రిల్లింగ్ ఎడిట్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రభాస్ అభిమానులు బాహుబలి కోసం ఇప్పటి నుంచే అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఈ కథ అందరికీ తెలిసిందే అయినా థియేటర్లో ఫీల్ వేరే లెవెల్ అనే భావనతో మళ్లీ చూడాలనే ఆసక్తి నెలకొంది. అయితే కొంతమంది మాత్రం టీవీలో, ఓటీటీలో 10 సార్లు చూసాం కదా, మళ్లీ ఏం చూస్తాం అనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో బాహుబలి రిలీజ్ 100 కోట్లు వసూలు చేస్తుందా అనే చర్చ మొదలైంది. కొందరు ఇది సాధ్యం కాదని అంటున్నారు. కొత్త సన్నివేశాలు, మరింత ప్యాక్డ్ ఎడిటింగ్ ఉంటే వసూళ్ల పరంగా మళ్లీ సంచలనం కావచ్చు. రాజమౌళి స్వయంగా ఈ ఎడిటింగ్ పై కేర్ తీసుకుంటే ప్రేక్షకులకి మళ్లీ బాహుబలి పూనక రావడంలో ఎలాంటి సందేహం లేదు అని అభిమానులు చెప్తున్నారు. ఈ ప్రత్యేక ఎడిషన్ విడుదలకు ముందుగా ప్రభాస్, అనుష్క, తమన్నా, రాజమౌళి, కీరవాణి మీడియా ముందుకొచ్చి సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. దీంతో రిలీజ్ హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ తో పాటు మరో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ బాహుబలి దెబ్బకి ఆ సినిమాను పోస్ట్పోన్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. కుటుంబంతో కలిసి సినిమా చూసిన చిరంజీవి చిత్రం అద్భుతంగా ఉందని, హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉందని కొనియాడారు. సినిమా చూసిన అనుభూతిని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మా కుటుంబంతో కలిసి ఓజీ సినిమా చూశాను. ఈ సినిమాలో ప్రతి బిట్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. సరైన భావోద్వేగాలను నిలుపుకుంటూనే హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా అద్భుతంగా తీసిన అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ చిత్రం ఇది. అలాగే ఈ సినిమా దర్శకుడు సుజిత్ పనితీరు అద్భుతం. మొదటి నుంచి చివరి వరకు దర్శకుడు సినిమాను అసాధారణ రీతిలో ఊహించారు. తెరపై కళ్యాణ్ బాబును చూసి చాలా గర్వంగా అనిపించింది. తన స్వాగ్ తో సినిమాను నిలబెట్టి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండుగను అందించారు అంటూ చిరు అన్నారు. మరోవైపు సంగీత దర్శకుడు తమన్తో పాటు ఇతర సాంకేతిక నిపుణులు కూడా చిరంజీవి అభినందించారు. తమన్ సంగీతం కోసం తన హృదయాన్ని, ఆత్మను పారపోశారు. రవి కే చంద్రన్ అద్భుతమైన విజువల్స్ అందించారు. ఎడిటింగ్ మరియు ఆర్ట్ వర్క్ సూపర్. ఈ టీంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి అత్యుత్తమమైన అవుట్పుట్ అందించారు. నిర్మాత దానయ్యకు మరియు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని చిరంజీవి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఇండియన్ మూవీలకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్లో పెద్ద నష్టం వచ్చే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన నిర్ణయం ప్రకారం అమెరికాలో విడుదలయ్యే విదేశీ సినిమాలపై 100% టారిఫ్ వసూలు చేయాలని నిర్ణయించారు. అంటే భారతదేశంలో నిర్మించిన సినిమాలను అమెరికాలో విడుదల చేయాలంటే డబుల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమాలకు భారీ ఆదరణ ఉంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చే కలెక్షన్స్ లో 75 నుండి 80% వరకు నార్త్ అమెరికా నుంచి వస్తుంది. పుష్ప 2 360 కోట్లు, బాహుబలి 2 180 కోట్లు, కల్కి 2898 AD 165 కోట్లు, RRR 133 కోట్లు, ఓజీ 45 కోట్లు, మిరాయ్ 26 కోట్లు, ఇలా సంవత్సరానికి 1500 కోట్లకు పైగా తెలుగు సినిమాలు అమెరికా నుంచే సంపాదిస్తున్నాయి. ఈ 100% టారిఫ్ వల్ల ఈ మొత్తం దాదాపు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమా టికెట్ ధర $12 నుండి $20 ఉంటుంది. అంటే 100% టారిఫ్ వస్తే ఈ ధరలు రెండింతలు కావాలి. దాంతో ప్రేక్షకులు సినిమా చూడటం తగ్గిపోతారు. ఇంకా కలెక్షన్స్ లో సగం ట్యాక్స్ కాకపోతే డిస్ట్రిబ్యూటర్లు సినిమాలను కొనటం ఆపేస్తారు. దీనివల్ల తెలుగు సినిమాలకు అమెరికాలో విడుదలవ్వటం కష్టమవుతుంది. ఇప్పటికే చిన్న సినిమాలకు థియేటర్స్ లో, ఓటీటీలో అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓవర్సీస్ నుంచి కొంత ఆదాయం వస్తుంది. ఉదాహరణకు మిరాయ్ 26 కోట్లు, లిటిల్ హార్ట్స్ కూడా మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వల్ల ఇవి కూడా ఆగిపోతే చిన్న నిర్మాతలు సినిమాలు తీయాలనే ఆసక్తి కోల్పోతారు. ట్రంప్ పాలసీ ప్రకారం అమెరికాలో షూటింగ్ చేసిన సినిమాలకు టారిఫ్లు వర్తించవు, అంటే ట్యాక్స్ లేదు. కానీ మేజర్గా తెలుగు సినిమాలు ఇండియాలోనే షూట్ అవుతాయి. కేవలం పాటలు లేదా కొన్ని సీన్ల కోసమే అమెరికా వెళ్తారు. అందుకే ఇది చాలా కొద్ది సినిమాలకే ప్రయోజనం కలిగిస్తుంది. అసలు ట్రంప్ లక్ష్యం ఏంటంటే హాలీవుడ్ సినిమాలు మళ్లీ అమెరికాలోనే షూటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. విదేశాల్లో షూటింగ్ చేస్తూ లాభాలు అమెరికా నుండి పొందటం ఆయనకు నచ్చడం లేదు అని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే తెలుగు సినిమాలు ప్రతి సంవత్సరం
1,000 కోట్లకు పైగా నష్టపోవాల్సి వస్తుంది. ట్రంప్ ఈ టారిఫ్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో, ఎలా చేస్తారో ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ఇది నిజంగా అమలవుతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఇది భారీ షాక్ అవుతుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.